నా పేరు నాగరాజు. గతంలో నేను విలేకరిగా 12 సంవత్సరాలు చేయడం జరిగింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అలాగే టిన్ టీవీ, మున్సిప్ టీవీ ఛానల్లో పనిచేశాను. కాబట్టి సమస్యలు ఎక్కడన్నా స్థానికంగా జరిగితే ఆ సమస్యలను ఎలుగెత్తి చాటుతా, ప్రశ్నిస్తా. ఆ ప్రశ్నించడం అయితే ఈరోజు తప్పైపోయింది. నాకు ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. నన్ను నన్ను ఆర్థికంగా దెబ్బతీయడం కూడా జరిగింది, మానసికంగానే కాదు. నా పేరు నాగరాజు, మాది అమృతనగర్. మా అమృతనగర్ చెందిన రేషన్ డీలర్ చెన్నూరు నిజాముద్దీన్ 143 రేషన్ డీలర్ షాప్ నెంబరు. ఈయన సరిగ్గా పంచడం లేదని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగే ఈ నెల కూడా చక్కెర పంచకపోతే ఎందుకు పంచలేదని అడిగినందుకు నాకు ఈ విధంగా చేయడం జరిగింది. ఈరోజు దౌర్జన్యంగా నా స్టూడెంట్ పలకొట్టి కెమెరాను 2 సిస్టాలు పలకొట్టి మీ సొంత ఇదని చెప్పి అక్కడ మీరు తీసుకొని ఇచ్చడం జరిగింది. 3 దెబ్బలు, కళ్ళంతా మొత్తం దెబ్బలు, అలాగే తలుపు దెబ్బ. నేను అధికారులను విచారణ చేసి ఈ డీలర్ పైన చర్య తీసుకోవాలని పెట్టడం జరిగింది. ఈరోజు అధికారులకు నేను కంప్లైంట్ చేసినందుకే నన్ను ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం. ఈరోజు 5:15కు నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఎంఆర్ఓ గారికి నేను రాతపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది. నేను 6 గంటలకు వచ్చి నేను స్టూడియోలో కూర్చుండగానే 6:15, 6:20 మధ్యాల నా పైన వచ్చి రాళ్లతో కొడుకులతో తీసుకొని వచ్చి వాళ్ళ రేషన్ డీలర్ అనేటువంటి 103 రేషన్ డీలర్ నిజాముద్దీన్ భార్య నిజాముద్దీన్, అలాగే నిజాముద్దీన్ కొడుకు నాజరు, వాళ్ళ చిన్న కొడుకు అందరు కలిసి నన్ను ముక్కుమ్మడిగా దాడి చేయడం జరిగింది. వీరితో పాటు ఒక 4-5 మంది వచ్చారు. వాళ్ళ పేర్లు నాకు పెద్దగా తెలియదు. దాదాపు నాకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు నష్టం చేసినారు. స్టూడియో పగలగొట్టి 2 కెమెరాలు, ఒక కెమెరా, 2 సిస్టాలు, ఒక ప్రింటరు పగలగొట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే చంపుదాం అని చెప్పి వీరోచితంగా చేస్తున్నాడు. పోలీసులు వచ్చి ఇట్లా స్టేషన్ కాడికి నేను ఇట్లా స్టేషన్ కాడికి వస్తే మళ్ళీ పోయి మళ్ళీ స్టూడియో అంతా నుంచి చేశారంట. నేను ఇంకా పోలేదు. నేను ఇట్లా స్టూడియోలో ఇట్లా దెబ్బలకు చూపించుకుంటున్నా, బాగలేకపోతే. అది పోలీస్ అధికారులు మీ గాడి విచారణ ఈ విషయంలో నేను అధికారులకు కోరుకునేది ఒకటే, నిష్పక్షపాతంగా విచారణ చేసి ఆ డీలర్పై చర్య తీసుకోవాలా. అడిగితే ఎంతమందిని ఈ విధంగా అన్యాయంగా దౌర్జన్యంగా కొట్టడం, చంపడం జరుగుతుంది. ఖచ్చితంగా అతని డీలర్షిప్ తీసేయాలా, విచారణ చేయాలా. అమృతనగర్ ప్రజలు ప్రతి ఒక్క ఇంటికి ఎన్ని అతనికి ఇది కార్డులు, రేషన్ కార్డులు ఉన్నాయో ఆ రేషన్ కార్డు ప్రతి ఇంటికి పోయి విచారణ చేయాలా. ఖచ్చితంగా అతను ఎంత పర్ఫెక్ట్గా చేస్తాడో ప్రజలకు అందరికీ కాదు, అధికారులకు తెలియాలా. మెయిన్గా అతని రేషన్ డీలర్పై చర్య తీసుకోవాలా. నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలా. సేమ్ ఇదే జరిగిన విషయమే చెప్పింది. మీకు ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే చెప్పడం జరిగింది. అయ్యా, ప్రశ్నించేందుకు నా పైన దాడి చేయడం జరిగింది. ఈరోజు నా స్టూడియోలోకి వచ్చి నా స్టూడియో అద్దాలు, తర్వాత కెమెరా, సిస్టాలు, ప్రింటర్స్ అందుకు పలకొట్టినారు. అలాగే చంపుతా అని చెప్పి బెదిరిస్తున్నాడు. వాళ్ళకి చెప్పి అదే చంపడం గ్యారంటీ మేము అది ఇది అని. వీళ్ళపైన ఖచ్చితంగా చర్య అయితే తీసుకోవాలా. పోలీసు అధికారులు ఖచ్చితంగా చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు నాగరాజు. నమస్కారం అండి. ఈరోజు నాగరాజన్న గారికి ఇలా దెబ్బలు తగలడము, హాస్పిటల్ నుంచి చూడడం జరుగుతుంది. కాకపోతే గతంలో అన్న మీడియాతో కలిసి పనిచేసిన అనుసన్నారు. అమృతనగర్ డెవలప్మెంట్ గురించి ప్రతిదీ కూడా ఎక్కడన్నా అభివృద్ధి కార్యక్రమాలు లేవంటే తను నేనున్నా సైతం అంటూ మీడియాకి ఇస్తూ అధికారులను నిద్రలేస్తూ ఇల్లు తట్టు చెప్తూ ప్రతి సమస్యకు ముందుకు చేస్తూ వస్తున్నారు. ఈ పొద్దు స్థానికంగా చెన్నూరు నిజాముద్దీన్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి తనపై దాడి చేయడం అనేది చాలా దారుణం. మళ్ళీ తనకు సపోర్ట్ వచ్చిన వాళ్ళకు ఏట కొడవళ్ళు, కర్రలు తీసుకొని సిద్ధంగా ఉన్నాం మా టీం కొట్టడానికి. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రజాధనాన్ని పంచే దాంట్లో దాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావని ప్రశ్నిస్తే ఇలా కొట్టడానికి భయభ్రాంతులు చేస్తావా? అంటే నీ ఏటికి భయపడి ప్రజలు ఎవరు ముందుకు రాకుండా ప్రజల్లోకి కలిసి దోచుకుని తిన్నాను, నీకేం హక్కుయ్యా? నేను ఇదే మీడియా ముందర ప్రశ్న అడుగుతున్నాను. నిజం గారు, మీరు గతంలో కూడా చాలా తప్పులు మీ దగ్గర ఉన్నాయి, కానీ ఎప్పుడు మీకు ఎప్పుడు
నేను ప్రశ్నిస్తూనే వచ్చిన, అవన్నీ తేలిగ్గా పడేసుకున్నావు. కానీ ప్రజలు ఒక్కసారి చైతన్యమై తిరగబడితే మీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. ఇప్పటికి కూడా మీ ఫ్యామిలీకి సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్న అక్క, నువ్వు నిజంగా మీ భర్తకు సపోర్ట్ చేస్తే నీ భర్త చేసే తప్పులు బయట ఉన్నాయి. అవన్నీ కూడా మీడియా ముందు చెప్పమంటే చెప్తా, లేదా మమ్మల్ని వచ్చి కలిసి మాట్లాడు. ఏం జరిగింది కూడా మేము విన్నపిస్తాం. ప్రతి కుటుంబంలో నీకు భీమా అవసరం లేకపోతే నేను కొనుక్కుంటా డబ్బులు, నేను ఇస్తా డబ్బులు తీసుకోండి అనేది ఉన్నాయా లేదా? నీ అల్లా మీద నువ్వు ఖురాన్ మీద ప్రమాణం చేసి నువ్వు అల్లా దమ్మికి దోర్పడినవా లేదా? అలాంటి స్థితిలో ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందని ఒక మీడియా మిత్రుడు ఆప్తుడు అతన్ని ఒంటరివాడని చెప్పేసి ఇలా నీచంగా ఇలా చేస్తుంటే అంటే ప్రజలు ఎవరు ప్రశ్నించారని అమృతనగర్లో ఇది ఏ విధంగా నువ్వు ఖండిస్తావో తెలియదుమా. నీ భర్తను ఎంతవరకు జాగ్రత్త పెట్టుకుంటావో పెట్టుకో. ఎంతవరకైనా నువ్వు వెళ్తావు కదా. ఇప్పుడు నువ్వు కర్రలు, మచ్చకత్తలు, గొడ్డలు నువ్వు ఇంటికాడ పెట్టుకొని చేస్తున్నావు అని మాకు అందుబాటు వచ్చిన ఇన్ఫర్మేషన్లు. సరే, మేము కూడా వస్తాం. ఆడవాళ్ళని ఎంతమంది రావాలో చెప్పు తల్లి. మహాతల్లి, నీ భర్తను కంట్రోల్లో పెట్టుకో. ఇదే వార్నింగ్ మీడియా పరంగా. నువ్వేం మాట్లాడతావు రా, ఇంటికి దగ్గర పొద్దునేటి మాట్లాడతావు నీ కథ. అంతేగాని కుటుంబాలు బతికే విధంగా ఆలోచన చేయండి. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందుబాటులో చేసే సౌకర్యములను నిత్యావసర వస్తువులని నువ్వు దమ్మి చేసి నువ్వు బ్లాక్లో అమ్ముకుంటూ ఈ పొద్దు ఒక మీడియా మిత్రుని ఇలా కొట్టడానికి దారుణంగా హత్య చేసేంత వరకు మీరు వెళ్తారా? ఇంత దారుణంగా మీరే చదువుతున్నారు. మిమ్మల్ని చూసి ఇంకా మంది కూడా నేర్చుకుంటారు. అదే తిరుగుబాటు ఇతరులు కూడా ప్రజలు చేస్తే ముందు నీ ఫ్యామిలీ ఉంటుందో చూసుకో. అమృతనంలో ఇదే ఖబర్దార్ చెప్తున్నా, జాగ్రత్త.